పీజీ లెవెల్ కట్ అయిపోయింది, పీజీలు పిహెచ్డీలు చేయడం కట్ అయిపోయింది, డిగ్రీ వరకు నడిచింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, డిగ్రీ వాళ్ళకి తీసేస్తున్నారు. ఇప్పుడు అమ్మ ఒడిని తల్లికి వందనం అని మార్చారు కదా, ఇంటర్మీడియట్ వరకు ఉంది అది. కాబట్టి స్కూలు ఇంటర్మీడియట్ వరకు ఇస్తారు వీళ్ళు. అవును అంతే. ఇంటర్మీడియట్కి మరి మొత్తం ఇస్తారా? 15,000 డబ్బులే ఇస్తారు. 15 కూడా కాదు, 13. అదే 13,000 రూపాయలు ఇస్తారు. అంటే 30,000, 35,000, 50,000 అట్లా ఎంత ఉంటే అంత లేదు. అది ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు. మామూలుగా అయితే అమ్మ ఒడి 10th వరకే, ఇంటర్మీడియట్ వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేవాడు ఇంటర్ డిగ్రీ జగన్. అప్పుడు ఇంటర్మీడియట్ గనక 50,000 ఉందంటే 50,000 రూపాయల ఫీజు, 30,000 ఉందంటే 30,000 స్కూల్లో చేరిన దాన్ని బట్టి కట్టారు వాళ్ళు. అంటే విద్యా దీవెన, వసతి దీవెన అని సెపరేట్ ఇచ్చారు హాస్టల్లో ఉండే వాళ్ళకి ఇచ్చారు. కాబట్టి అప్పుడు అట్లా ఇచ్చారు. వీళ్ళు ఏంటంటే డిగ్రీ శాంతం ఆపేశారు, ఇంటర్మీడియట్ లో కూడా మినిమం 12,000 ఇస్తారు, 13,000 ఇస్తారు. అది అంతవరకు మిగతాది మీరు పెట్టుకోండి. అది అంటే ఈ బకాయిలు పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. ఈ బకాయిలు క్లియర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా, లేదు మేము ఇది హామీలో లేదు కాబట్టి ఎక్కడా ప్రకటించలేదు కాబట్టి ఇంకా దాన్ని వదిలేస్తా ఉంటారు? అంటే మీడియా వాళ్ళు మోసం చేస్తారండి. విద్యాశాఖ ఎవరు చెప్పాడు బకాయి అని? నేనేమన్నా రాసి ఇచ్చానా నీ దగ్గర ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని? రాసినప్పుడు బకాయి అలాంటప్పుడు యూనివర్సిటీలు కూడా ముందు ఫీజు కట్టింది జాయిన్ చేయించుకోవాలి. మరి అదే చెప్తున్నా. ఇప్పుడు ఓకే, ఈ పాత బకాయిల గురించి మాట్లాడుతున్నాను. తెలియదు కదా, పథకం అని వాళ్ళకి కాగితం రాలా. అవును కాబట్టి కానీ పెంచుకో